రైతు సోదరులకు నమస్కారాలు. ప్రస్తుతం ఈ సంవత్సరం మనం వ్యవసాయం చేయడానికి ఎక్కువగా సవాళ్ళతో కూడుకున్న విషయంగా ఉంది. ఒకటి ఎల్నినో అయితే మరొకటి ఎరువుల విషయంలో మనకి చాలా విపత్కరమైన సమయము ఎదుర్కొంటున్నాం. కాబట్టి మనం ఈ తరుణంలో మనం మంచి ఉపాయంతో మనం మన వ్యవసాయాన్ని ముందుకు సాగాలి తప్ప మనకి అందుబాటులో లేని దాని గురించి ఎక్కువగా చింతించిన అవసరం లేదు. సో దానికి అంటే ఎరువులకు ప్రత్యామ్నాయంగా మనకు వచ్చిన ఈ నానో టెక్నాలజీ, దానిలో భాగంగానే నానో డిఏపి అనేది మీ అందరికీ తెలిసిందే, కానీ దీన్ని ఎక్కువగా రైతు అనేది పట్టించుకోవడం లేదు. నానో టెక్నాలజీతో రూపొందించబడింది. అంటే ఇది మొక్కకు సరాసరి మొక్క యొక్క కణంలోకి చేరుతుంది. అదే మనం బస్తా రూపంలో ఉన్న డిఏపిని ఇచ్చినట్లయితే, అంటే గ్రాన్యూల్స్ రూపంలో ఉన్న డిఏపిని ఇచ్చినట్లయితే అది కొంత వరకు నెలలో కరిగి మొక్కకు ఉపయోగపడని రూపంలో కూడా మనకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. అదే ఈ నానో డిఏపి అయితే 100కి 100% ఖచ్చితంగా మొక్కలకి చొచ్చుకుపోయి మొక్క యొక్క కణజాలాన్ని అభివృద్ధి చేస్తుంది. దీనిలో ఉన్న 2% నత్రజని మరియు 5% భాస్వరం అనేది మొక్క ఎదుగుదలలో, అంటే మొదటి దశలో మరియు పునరుత్పత్తి సమయంలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి వీటిని 2 దఫాలుగా ఉపయోగించుకోవాలి. ఒకటేమో మొక్క మొలిసిన 25 నుంచి 30 రోజుల వరకు ఉపయోగించుకొని, అదేవిధంగా మరియు రెండో దఫాగా పూత దశ మరియు పూత దశ నుంచి కాయ ఏర్పడే దశలో ఉపయోగించుకున్నట్లయితే మనకి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ నానో డిఏపిని ఉపయోగించుకొని ఎరువుల కొరతని తీర్చుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం.